సో మొత్తానికి అయితే పెరెడ్ గ్రౌండ్కి వచ్చేసినాం. అండ్ ఫస్ట్ కాఫీ బ్రేక్ ఇక్కడనే స్టార్ట్ అయింది. మన బాయ్స్ అందరూ రెడీగా ఉన్నారు. వాజిద్ బాయ్ వీడియోలు వచ్చినాయా? ఇక ఒకటి మన దగ్గర డామినర్ 250 అండ్ మన R15 అటు. సో ఇక అందరం స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇప్పుడు ఎల్బీ నగర్కి పోవాలా. ఎల్బీ నగర్కి పోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ అవుతారు అక్కడ నుండి. Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. I hope you are doing absolutely fine. And ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వైజాగ్ కాలనీ అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో ఉన్నాము. ఇక్కడ లక్కీ మళ్ళీ సెకండ్ టీ బ్రేక్ అనుకోండి. ఇక అట్లా స్టార్ట్ చేసినాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో ఇంకా స్టార్ట్. సెకండ్ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ సెకండ్ బ్రేక్ ఎందుకు తీసుకున్నామంటే ఎల్బీ నగర్ లో అండ్ వినోద్ అండ్ ఇంకా అభి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇక్కడికి వచ్చేసిరు. సో అట్లా ఇక్కడ ఆగాల్సి వచ్చింది. 3 బైక్స్ అండ్ 1 కార్. యాక్చువల్గా ఎన్ఎస్ బైక్ ఉండే ప్రకార్ శుక్లవాడు క్యాన్సిల్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారంట. నైట్ చెప్పింది వాడు ఆల్రెడీ, బట్ మార్నింగ్ ఎందుకు వద్దన్నారంట. సర్లే ఏముంది, ఇంకా ఒక 4 బైక్స్ అన్నాక ఇంకా 3 బైక్స్ ఉంది అండ్ ఒక కార్ ఉంది. కార్లో 5 మెంబర్స్ అండ్ మేము బైక్స్ పైన. రూట్ మ్యాప్ వచ్చేసి ఇట్లా ఇబ్రాహీంపట్నం దేవరకొండ రూట్లో అయితే వెళ్తాం. పిల్లన్ రైడర్ ఉన్నాడు కాబట్టి టీసీఎస్ ఆఫ్ చేసుకుంటే బెటర్. వెయిట్ వేసినట్టు ఉంటుంది టీసీఎస్ ఆఫ్ చేసుకోకపోతే. చలో జై శ్రీరామ్. అందరం సేఫ్గా పోయి మళ్ళీ రిటర్న్ కూడా సేఫ్గా రావాలని కోరుకుంటున్నా. సో ఈ రైడ్ వచ్చేసి ఏంటంటే మొత్తం బీటెక్ ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వీడియో చూసిరు అనుకుంటా, లైక్ ఫేర్వెల్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా వీడియో కూడా. ఇంకా బీటెక్ అయిపోయింది అండ్ ఇంకా మేము ప్లాన్ చేసుకున్నాం లైక్ ఎటు అంటే ట్రిప్కి వెళ్దాం, మంచి ట్రిప్ అని. సో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఒక 2 వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి గైస్, సండే రైడ్స్. అది ఎందుకు అప్లోడ్ చేయట్లే అంటే అది ఓవర్ స్పీడింగ్ అండ్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఇంట్లో చూస్తే ఇంకా అంతే అనేసి అప్లోడ్ చేయలే నేను. ఈ వైజాగ్ కాలనీ వీడియో అయినా ఇంకా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఇవి ఒక పార్ట్ 1 పార్ట్ 2 లైక్ అవుతాయి. ఆ వీడియో అయిపోయినాక నెక్స్ట్ ఇంకా మన సండే రైడ్లో అప్లోడ్ చేద్దాం. నిన్న నైట్ నేను ఫుల్ ట్యాంక్ చేపించి పెట్టుకున్నా. అసలు నైట్ నేను ఏ టైంకి 11 o'clock ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఓకే ఓకే. ఇంకా ఏంటంటే నిన్న మొత్తం కోటి తిరిగి నుండే తర్వాత పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్లో మా ఫ్రెండ్కి ఒక స్టోర్ ఉంది, క్యాండీస్ అని, లైక్ హౌస్ ఆఫ్ క్యాండీ సంథింగ్ ఉండేది. సో ఫస్ట్ అయితే మా డెస్టినేషన్ వైజాగ్ కాలనీ అండ్ సెకండ్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఈ 2 అనుకున్నాం ప్రజెంట్ అయితే. సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది. అండ్ మేము ఏ టైంకి స్టార్ట్ అయినాం తెలుసా? నేను ఇంట్లో నుండి ఏ టైం స్టార్ట్ అయినా అంటే 2:30కి స్టార్ట్ అయినా. 3 వేసుకోండి, 3 o'clockకి స్టార్ట్ అయిపోయినా. 3 o'clockకి స్టార్ట్ అయితే నేను మైసమ్మ కూడాకి వెళ్ళి మా సాయి ఉండే ఫ్రెండ్ వాడిని పికప్ చేసుకొని మళ్ళీ మనకి 24/7 ఉంది కదా పెరెడ్ గ్రౌండ్ ప్యారడైజ్, అటు వెళ్ళి ఇంకా మళ్ళా మీరు ప్రతిగడ ఒక కాఫీ తాగినుండే. సో ఇంకా నేను అక్కడ ఏం బ్రేక్ చేసుకోవాలి, జస్ట్ ఆగి అక్కడనే వాళ్ళని నేను కలిసేసి ఇంకా అటు నుంచి వెళ్ళిపోయినాము. ఇటు ఎల్బీ నగర్కి వచ్చేసినాం. ఎల్బీ నగర్లో సెకండ్ స్టాప్ ఇది. ఇంకా డైరెక్ట్ మన వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇంకా వైజాగ్ కాలనీకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అంటారు. చూద్దాం. నాకైతే ఇందాక ఘోరంగా ఆకలేసింది. వైజాగ్ కాలనీ అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో అది ఒక సైడ్, ఇది ఒక సైడ్ ఉందంటే అది ఒక సైడ్ ఉంది. ఇంకా ఇది లోపలికి ఉంది, అది లోపలికి ఉంది. కాకపోతే ఇది లెఫ్ట్కి ఇంకా లోపల, ఇది అక్కడ నుండి మాకు వైజాగ్ కాలనీ నుంచి ఆ వాటర్ ఫాల్స్కి ఒక 86 కిలోమీటర్ ఉంది. 86 కిలోమీటర్ వైజాగ్ కాలనీ నుండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి 86 ఉంది. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే 175 km చూపిస్తుంది ప్రజెంట్ అయితే. డెస్టినేషన్ ఇంకా మనం 3 hours చూపిస్తుంది. అక్కడ వెళ్ళిపోవచ్చు. లైక్ మనం ఒక 100 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. నేను క్రూజ్ కంట్రోలర్ తీసుకుందామని నిన్న కోటికి వెళ్ళిన గైస్. అసలు ఒక్క దగ్గర కూడా ఒక్క షాప్లో దొరికింది నాకు.
బట్ ఇక్కడ మనకి థ్రోటల్ బాడీ, సారీ, ఈ థ్రోటల్ కి ఒక రబ్బర్ వస్తుంది. ఆ రబ్బర్ అనేది లేదు. ఆ బ్రో ఏం చేస్తుందంటే ఎయిర్ ఫిల్టర్ మనకి కే అండ్ దెన్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ తీసి దానికి పెడుతుండు. వస్తాయి బ్రో చూడు అని అన్నాడు. రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆ రబ్బర్ డెఫినెట్లీ అది లూజ్ అవుతుంది, దానికి సెట్ కొంచెం కూడా కాదు. సో ఇంకా సరేలే మళ్ళీ తీసుకుందామని అనుకున్నా. అసలు నేను చాలా షాప్స్ తిరిగినా, నా కోటీలు ఎక్కడ దొరకలే, అసలు ఒక్క షాప్ కూడా దొరకలే నాకు. ఇంకా కోటి అవన్నీ తిరిగేసరికి ఇంకా లేట్ అయిపోయినుండే మొత్తం. ఇంకా నా కెమెరా, పవర్ బ్యాంక్స్, కెమెరా అంటే నాకు ఒకటేగా ఉంది, ఇదే ఐఫోన్లోనే కానీ నేను తీసేది వీడియో. సో నా ఫోన్ ఛార్జ్ చేసుకున్నా, 1 అవర్ గ్యాప్లో నాకు 100% ఎక్కింది ఛార్జింగ్. పవర్ బ్యాంక్లో 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తున్నా నేనైతే. ఛార్జ్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఒక 20,000 mAh, హాఫ్ ఫుల్ అయిపోయింది, సరిపోతుంది. అండ్ మన కార్ కూడా ఉన్నది, అండ్ మన బోబో కూడా ఉంది. బోబోతో కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకటే భయం అవుతుంది నాకు, అసలు ఫోన్ హీట్ అయిపోతుందేమో అనేసి. బికాజ్ సమ్మర్ కదా, సమ్మర్కి మనకు జనరల్గానే నార్మల్గా హీట్ అయిపోతుంది కెమెరా యూజ్ చేస్తుంటే ఐఫోన్లో. నా ఐఫోన్ అని కాదు, నార్మల్గా వేరే ఫోన్స్ అయినా కానీ హీట్ అవుతుంది. సో ఏంటంటే మైక్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, కనెక్టర్ దగ్గర పిన్, ఛార్జింగ్ కేబుల్ పెట్టే దగ్గర లూజ్ ఉంది. అడాప్టర్ మనకి రిసీవర్ ఉంటుంది, ఫోన్కి రిసీవర్ పెట్టుకొని నేను ఇట్లా మైక్ యూజ్ చేస్తాను. సో అక్కడ ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఫోన్ ఛార్జింగ్ ఎక్కదు, బయట టెంపరేచర్ హై ఉంటుంది కదా, సో దానివల్ల అయితే ఛార్జింగ్ ఎక్కదు. చూద్దాం ఎట్లా వస్తుందో వ్లాగ్ అనేది. వైజాగ్ కాలనీలో ఫేమస్ ఏంటంటే బీచ్ ఉంటుంది, మొత్తం బ్యాక్ వాటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా అక్కడ బోటింగ్ చేసేటప్పుడు ఇట్లా బోటింగ్ మధ్యలో ఒక 1 అవర్ ఏమో ఉంటుంది, పర్ పర్సన్ 900 1100 తీసుకుంటారు అనుకుంటా. చూద్దాం అక్కడ పోయినాక. మ్యాక్స్ లాస్ట్ టైం ఏదో ఇన్సిడెంట్ అయ్యింది, మరి ఉందో లేదో అయితే కొంచెం చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళినాక. ఆ బోటింగ్ మధ్యలోనే 1 అవర్ గ్యాప్లోనే పార్టీ చేసుకుంటారు మ్యాక్స్. మన వరకు ఇంకా మనం చూద్దాం మనం ఎట్లయితుందో మనదైతే. సో మేమైతే బైక్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఇది బాబీ డామినర్ 250, క్రేజీ ఉన్నది అసలు ఎగ్జాస్ట్ సౌండ్. క్రేజీ ఉన్నది గాయస్ అసలు బైక్ అయితే. ఇది నాకు సౌండ్ బాగా నచ్చింది, అండ్ ఇన్స్టెంట్ పికప్ ఉన్నది. 250cc తీసుకోవచ్చు, బాగుంది బైక్. అబ్బా అబ్బా ఏమున్నది రా బై. లేదు చెప్తావు, నీకు తర్వాత చెప్తా. వన్కినేదే లేదు అసలు. అరే హైలైట్ చెరువు అన్నది ఇదే నారా. మంచి లేక్ వ్యూ ఉందన్నారు, చెరువు చూసేసరికి ఇదే. ఇంకా ముందలు ఉంటాయి లేదు చాలా. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 23. నా బైక్ వెంకన్న నడుపుతుండు, బాబీ వెంకన్న. ఎంత పికప్ చూడండి, ఇట్లా వెళ్ళిపోతానే ఉన్నది. సో రీసెంట్గానే బాబీ బైక్ క్రాష్ అయింది, అంటే ఏబిఎస్ వర్క్ అవ్వలేదు అన్నాడు. యాక్చువల్గా ఏబిఎస్ బాగానే ఉంది, కాకపోతే బాబీకి ఎట్లా ఫీల్ అయిందో మరి. ఇట్లా మనకి ఎప్పుడైనా ఎట్ ఏ టైం బ్రేకింగ్ ఇట్లా సడన్ గా బ్రేక్ కొట్టగానే మనకి ఏబిఎస్ ఆన్ అవ్వడంతో ఇది బ్రేక్ ఇట్లా లైక్ చిన్న వైబ్రేషన్స్ టైప్ వస్తుంది, అది బ్యాక్ పుల్ చేస్తుంది మనకి చేతిని. ఆ వైబ్రేషన్స్ వచ్చేసరికి మనం ఆటోమేటిక్ చేతిని రిలీజ్ చేసేస్తాం మనము. సో ఇది 120 రూపీస్ ఏమో అంట, మరి అంతే అనుకుంటా, తక్కువనే ఉంది కాస్ట్. కాకపోతే ఇక్కడ క్రాక్ వచ్చింది. మనోడు నిన్న చూసుకుండు ఇట్లా బ్రేక్ అయిన హ్యాండిల్ పైన మనం రైడ్ చేస్తున్నాం ఈరోజు. సంటనే ఎప్పుకోవచ్చు, గట్టిగా ఒకసారి ఇట్లా లేవడితే ఇది ఇరిగిపోయినా ఇరుగుతుంది కావచ్చు, అంత ఈజీగా బ్రేక్ అవ్వాలండి. ఇక్కడ క్రాక్ వచ్చింది అండ్ ఇవి ఇరిగిపోయినాయి, సైడ్ బ్యాలెన్స్ రాడ్ ఇట్లా అవన్నీ ఇరిగిపోయినాయి. ఏ బావా బామ్మర్దులు అయిపోయినాయా మీది? సరసలు ఈయన బామ్మర్ది, ఆయన బావ ఒకటే క్లాస్, రిలేటివ్స్ కాదా? మీరు రిలేటివ్సే కదా. నాకు మధ్యలో సెమిస్టర్ సగం కాలేజ్ అయిపోయినాక తెలిసింది.
గౌతమ్ ఛానల్ పేరు చెప్పు. ఎందుకు వెళ్ళు అసలు వెళ్ళిపోర్రా మీరు, ఎవరింటికి వాడు వెళ్ళిపోర్రి. మొత్తం అయ్యాల అసలు అభియాడు ఎందుకో ఆగుతలేడు. మళ్ళీ ఒకసారి చెయ్యి. ఏం చేస్తున్నావు అసలు? ఓకే అట్లా తిప్పాను. సరే సరే, అంతే ఎర్ర వెళ్తుంది ఏందిరా నీ బండి? టైర్ తిప్పుతావు అంతే కదా, టైర్ తిప్పాలి అంతే కదా. ఈడ లేస్తుందా బ్రో? ఏం మాట్లాడుతున్నావు? మట్టిలో లేస్తుందా? నన్ను లేపోమంటావా? 5 కిలోమీటర్స్ ఉన్నాం ఇంకా మన డెస్టినేషన్కి అయితే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటా. ఇంకా అది మొత్తం ఇంకా బ్యాక్ వాటర్, రిజర్వ్ వాటర్ అంతా బ్యాక్ సైడ్ నుంచి అవన్నీ చెరువు మొత్తం ఎండిపోయింది. కాకపోతే రే 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 నా R15 ఇట్లా తీసుకొస్తారేమో. మంచి ఇక్కడున్న ప్రాణం మొత్తం నా బండి మీదనే ఉంటుంది. అది ఇట్లా స్పోర్ట్స్ బైక్ కదా, ఈ ఏరియాలలో అంటే అడ్వెంచరస్ రోడ్ పైన నడిపితే ఏమంటుంటుంది బండి. రే 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 ఏముందిరా బాబు వ్యూ అయితే. లైన్లో చూడండి, కొండలు స్ట్రైట్గా ఉన్నాయి. అసలు తప్పకుండా విజిట్ చేయండి వైజాగ్ కాలనీ. అసలు వ్యూ కోసం అన్నా విజిట్ కావాల్సిందే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్. మనకి వైజాగ్ కాలనీ దగ్గర అయితే ఫుడ్ ఇట్లా ఏం దొరకదు. దగ్గరలో షాప్స్ అయితే పెద్దగా అయితే ఏం లేవు. బెటర్ మీరు కొంచెం సిటీలో ఫుడ్ తీసుకొని క్యారీ చేసుకొని పెట్టుకుంటే బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం దొరకకపోతే బిస్కెట్ అయిపోతుంది ప్లాన్ మొత్తము. అసలు హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఈవెన్ నేను చిన్నప్పుడు అట్లనే చూసేటోని బైక్స్ని అయితే. ఇదే వైజాగ్ కాలనీ బీచ్. సో ఇదన్నమాట వైజాగ్ కాలనీ బీచ్. వచ్చేసినాం మనం. అక్కడ ముందల మనకి బోటింగ్ ఉంది. అప్పుడు స్టూడెంట్స్ ఎవరో పడి చనిపోయినారంట. అప్పుడు ఇంక అప్పటి నుండి లేదనుకుంటున్నాను నేను. అప్పటి నుంచే ఇంకా ఇల్లీగల్గా నడుపుతున్నారు అనేసి తీసేసారు. ఎందుకంటే లైఫ్ జాకెట్స్ కూడా లేవు. అందులో పడితే వాళ్ళకి సంబంధం కూడా లేదంట. మ్యాక్సిమం ట్రై చేస్తారు హెల్ప్ చేయడానికి. కాకపోతే అంతకుముందుకు ఎవరు ఇంతే స్టూడెంట్ కొంచెం బాగా, నాకు తెలియదు ఎవరో స్టూడెంటో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళంతలో వాళ్ళు ఇట్లా గ్రూప్లో జోక్స్ వేసుకుంటా అట్లా నూక్కున్నారంట. అందరూ కింద అంటే అందులో పడ్డారంట. ఒక అతను చనిపోయినారని తెలిసింది నాకు. సో ఇంతవరకు నిజమో తెలియదు నాకైతే. 100% అయితే చనిపోయారని చెప్తున్నారు. నాకైతే అంతే చెప్పారు. సో మరి మీకేం తెలుసో కమెంట్ చేసి చెప్పండి. డైరెక్ట్ మనం ఇక్కడ వరకు వస్తాయి అనుకుంటా వాటర్. అదే అక్కడ వరకు వస్తాయి. ఇప్పుడు మనం జీటీఏలా సీవేస్ కొడతాం కోడ్. సీవేస్ కొట్టంగానే ఇప్పుడు మనం వెళ్ళిపోతే మనకి ఇట్లా 2 టైర్లు వస్తాయి. ఏంది ధూమ్. బాబు ఇరుకుతుంది టైర్ అందులో. ఏందిరా మీరు చేసేటి? అగో మనుషులు దున్నపోతులా. ఏం మనుషులరా మీరు అట్లా దున్నుతురని తిరుగుతున్నాను. చిన్న చేప పెద్ద చేప అంట సాంగ్. సో మన బైక్స్ రెడీగా ఉన్నాయి. ఒక రీల్ అండ్ ఒక షార్ట్ వీడియో కూడా వేసుకోవచ్చు. సాయి పోరా లోపలికి. ఓ వీడికి వచ్చేస్తున్నాయి వాటర్ మొత్తం. ఫోటోషూట్ చేసుకుంటారు వాళ్ళు. అంకుల్ గారు ఫోటోషూట్ చేసుకుంటారు. మనకి ఎన్ని ఫోటోలు తీసినా తక్కువనే. మళ్ళీ అంటాడు. నేను అభియాడు అట్లా చిన్న అంబ్రెల్లా పట్టుకొని వచ్చినాను. ప్రొఫెషనల్ ఉంటుంది అంతా మనది. షూస్ అంతా అంతా చీప్ క్రాక్స్ అంతా. 1000 రూపాయల షూలు అంతా.
సో గైస్ మనం అయితే ఫైనల్గా వైజాగ్ కాలనీకి వచ్చేసినాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్ కాలనీ. సో మేము ఒక 1 అవర్ అవుతుంది వచ్చి. ఇంకా మన వాళ్ళు మొత్తం ఫోటోషూట్లు అన్నీ అంతా హడావిడి. ఎవ్వరు అసలు ఆ బోట్లకేంచి ఎక్కుతలేరు దిగుతలేరు. అంత వాదిత్యాడు అయితే సావా కొడుతుండే ఆ ఫోన్. వాడు అప్పటి నుంచి బోటు పట్టుకుంటుంది కానీ మన ఎవ్వరు ఫోటో తీస్తలేరు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ ఒక లొకేషన్కి షిఫ్ట్ అయ్యి ఆడ ఇంకా చిన్న వీడియో షూటింగ్ ఇట్లా ఫొటోస్ ఇట్లా తీసుకొని పోతాం. ఇంకా మేము ఫుడ్ ఇట్లా ఏం తెచ్చుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం ఎవరో చనిపోయినారు కాబట్టి ఇంకా ఇది ఇల్లీగల్ ఏరియా అంటే ఇల్లీగల్ బోటింగ్ అనేసి ఇక్కడ ఆపేసిరు. ఇంకా మనకేం లేదు ఇక్కడ బోటింగ్కి ఇట్లా వాళ్ళు కూడా పర్మిషన్ ఏం ఇవ్వట్లేదు. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రింక్ చేసినప్పుడు తాగినప్పుడు ఆ బాటిల్స్ ఇట్లా వలగొట్టకండి. ఇగో ఇట్లా మొత్తం వలగొట్టిరు. అవి మొత్తం వాటర్లోకి పోయినాయి. వాటర్లోకి పోయినప్పుడు ఒక అన్న పుచ్చుకుంది. ఫుల్ బ్లడ్ ఏమంటారు బ్లీడ్ అయితేనే ఉన్నది. దగ్గరలో మనకేముండవు. ఫస్ట్ ఎయిడ్ కూడా ఎవ్వరు క్యారీ చేసుకోరు కదా. సో అట్లా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి అండ్ తాగండి తిరుగురి అన్నీ వేసుకోరు. కానీ ఇట్లా బాటిల్స్ వలగొట్టి ఇంకొకరికి రిస్క్ అవుతుంది అది. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అటు సైడ్ చూద్దాం. ఇంకా ఇక అటు మొత్తం ఆ కొండ సైడ్ అక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి కదా ఆ ఏరియాలకు పోవాలా. బాబీ ఆల్రెడీ మనోడు దూసుకెళ్ళిపోతుంది మొత్తము. ఏ తమ్ముడు ఏ ఏంది నీది అంబ్రిల్లా ఏందిరా నేనంటే ఇట్లా ప్రొఫెషనల్ ఉండాలని పట్టుకున్నా. అది వాజిత్ ఇదే నా పద్ధతి. ఏందా బాటిల్ ఏంది గలీజ్గా ప్యాంటు మీదకి అనుకొని అందరు ఇక్కడ ఫోటోలు దిగుతుంటే వాడు మాత్రం మంచిగా పోయేసి వస్తుండు. గిది ఆ పద్ధతి. వాడంతా మంచిగా కాళ్ళు ఇట్లా కడుక్కుంటుండు మంచిగా పోయేసి వస్తుండు. హైదరాబాద్ కాదు అబ్రోన్ ఇది. ఇక్కడ సైడ్ వచ్చేసినాం మొత్తము. ఇందాక మనం నాకు బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా అటు సైడ్ ఉండే మనం బాయ్స్ అయితే యాజ్ యూజువల్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. అది ఉంటుందా రా బోనట్ ఉంటుందా? విత్ ఓనర్స్ పర్మిషన్ అంట. ఇగో అక్కడ నుండి మనం ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి గీడికి వచ్చినాం మనం. అంటే ఈ మధ్యలో నుంచి రాలే కానీ మొత్తం అట్లా తిరిగి ఓ లాంగ్ అంతా ఇటు వచ్చినాం. ఈయన అసలు ఎన్ని ఫోటోలు తీసినా కానీ సాటిస్ఫై కాదు ఆకాష్ భాయ్. వినోద్ సిఆర్ హాయ్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చెప్పు. గమనారెడ్డి బ్లాగ్సా.